కర్మ ఎవరినీ వదిలిపెట్టదు. అది చాలామందికి తెలుసు. కర్మ అంటే ఏంటో కాదండి, చేసిన తప్పు. అయితే చేసిన తప్పుకి శిక్ష పడుతుంది అనేసి చాలామందికి తెలుసు. అయితే ఆ చాలామందే అనుకుంటూ ఉంటారు తప్పుకి శిక్ష ఇప్పుడు పడదు, ఎప్పుడో పడుతుంది అనేసి. కానీ ఇప్పుడు అలా కాదండి, ఎప్పుడు చేసిన తప్పుకి అప్పుడే శిక్ష పడుతుంది. అలా చేసిన తప్పుకే పగ తీర్చుకున్న ఓ ఆత్మకథ. రాత్రి 11 అయ్యింది. మేముండేది మియాపూర్లో. నా వయసు 28 సంవత్సరాలు. టేబుల్ మీద డిన్నర్కని భోజనాన్ని సర్దుతున్నాను. భోజనం సర్దడం అయిపోయిన తర్వాత నీరసంగా కుర్చీలో కూర్చుని మొబైల్ అందుకుని టైం చూశాను. 11 అయిపోయింది. మా వారు అభి ఇంకా ఇంటికి రాలేదు. ఈరోజు శుక్రవారం, వీకెండ్. ఫ్రెండ్స్తో తాగుతూ ఉండిపోయాడేమోనని అభికి కాల్ కలుపుతూ ఉండగా ఇంటి కాలింగ్ బెల్ మోగింది. తాగి వస్తే కనుక అప్పుడు చెప్తాను అభి పని అనుకుంటూ వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా అభి ఆయాసపడిపోతూ వేగంగా తలుపు వేసేసి గట్టిగా శ్వాసను వదిలి కళ్ళు మూసుకున్నాడు. అభి మొహమంతా చెమటతో తడిసిపోయింది. చూస్తూ ఉంటే చాలా భయంతో ఉన్నట్టు కనిపిస్తున్నాడు. నేను టెన్షన్తో అభి ఏమయ్యింది, ఎందుకలా భయపడుతున్నావు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే అభి నాకేమవలేదు, నేను బాగానే ఉన్నాను అని అంటూ ఉన్నాడు. కానీ ఇంటి కిటికీల వైపు చూస్తూ వెళ్ళి ఇంటి కిటికీలన్నీ మూసేశాడు. వెనక గుమ్మం డోర్స్ కూడా క్లోజ్ చేశాడు. వెంటనే హాల్లోకి వచ్చి రమ్య, ఇంట్లో అన్ని విండోసు క్లోజ్ చేసి ఉన్నాయిగా అని అభి అడగగానే అభి అన్నీ క్లోజ్ చేసే ఉన్నాయి, నాకు భయం వేస్తుంది, ఏం జరిగింది, నువ్వేం చేస్తున్నావు చెప్పు అని నిలదీశాను. ఏం లేదని చెప్పానా, బయట నుండి ఏమైనా చెడుగాలు వస్తుందేమోనని అన్నీ క్లోజ్ చేశాను అన్నాడు. కానీ నాలో అనుమానం ఇంకా అలానే ఉంది. అభి ఫేస్లో ఎప్పుడూ చూడని ఆందోళన ఈరోజు నాకు కనిపిస్తుంది. ఏదో జరిగింది, కానీ నాతో చెప్పడానికి ఎందుకు సంకోచిస్తున్నాడు. అభి, డిన్నర్ రెడీ చేశాను, రా తిందాం, ఫ్రెష్ అయి వస్తావా అని అడిగాను. లేదు రమ్య, నేను తినేసే వచ్చాను, నువ్వు తినేసే, నాకు కొంచెం టైర్డ్గా ఉంది, నేను వెళ్ళి పడుకుంటాను అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చి రమ్య, ఎవరైనా వచ్చి కాలింగ్ బెల్ కొడితే తలుపు తీయకు అని హెచ్చరిస్తున్నట్లు అన్నాడు. అభి, ఎందుకు, రోజులు బాగాలేదు, చెడ్డీ గ్యాంగ్ లాంటి దొంగలు తిరుగుతున్నారట, అందుకే చెప్తున్నాను, డోర్స్ అస్సలు తీయకు అనేసి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. అభి ఎందుకు ఈరోజు ఇంత వింతగా బిహేవ్ చేస్తున్నాడు, ఎందుకని నాతో చెప్పట్లేదు అని ఆలోచిస్తూనే వెళ్ళి ప్లేట్లో అన్నం వేసుకుని తింటూ ఉండగా మళ్ళీ కాలింగ్ బెల్ మోగింది. నోట్లోకి వెళ్తున్న ముద్ద అక్కడే ఆగింది. టెన్షన్గా డోర్ వైపు చూస్తూ అభి మాటలను గుర్తు చేసుకున్నాను. ఎవరో వస్తారని అభి తలుపు తీయొద్దని చెప్పాడు. ఎవరై ఉంటారు, అభి ఏమైనా చేశాడా, అభిని ఏదైనా చేయడానికి వచ్చారా అనుకుంటూ ఉన్నాను. కాలింగ్ బెల్ ఆగకుండా మోగుతూనే ఉంది. అభి దగ్గరికి వెళ్ళి చెప్తే సరిపోతుంది కదా అనేసి అభికి చెప్పడానికి బెడ్రూమ్లోకి వెళ్ళాను. బెడ్పై అభి దుప్పటి నిండుగా కప్పుకుని పడుకుని ఉన్నాడు. లేపడం ఇష్టం లేక తిరిగి హాల్లోకి వచ్చేసాను. డోర్ వైపు స్లోగా వెళ్ళాను. అది ఎవరో నేనే చూస్తాను, అనుమానం ఉంటే పోలీసులకు ఫోన్ చేసి చెప్తాను. అయినా ఇంత రాత్రి ఈ టైంలో మా ఇంటికి వచ్చే వాళ్ళు ఎవ్వరూ లేరు. అభి పేరెంట్సు, మా పేరెంట్సు ఊళ్ళోనే ఉన్నారు. అభికి ఇంటికి వచ్చేంత క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరు. మరి ఎవరై ఉంటారు అనుకుంటూనే డోర్ దగ్గరికి వెళ్ళి ఐ హోల్ నుంచి చూశాను. ఇంటి బయట నిలబడి ఉన్న మనిషిని చూశాక నా కంట్లో సూదులు గుచ్చుకున్నట్లయింది. ఊపిరి స్తంభించింది. ఒళ్ళంతా ఐసు గడ్డలా మారిపోయింది. గుండె దడదడమని కొట్టుకుంది. బయట ఉన్నది మరెవరో కాదు, నా హస్బెండు అభినే. షాక్తో డోర్కి దూరంగా జరిగాను. మళ్ళీ కన్ఫర్మ్ కోసం క్లియర్గా చూశాను. అక్కడ ఉన్నది అభినే. చూడ్డానికి రోజు ఉండేలాగే కూల్గా కనిపిస్తున్నాడు. అసలు
ఇది కలో నిజమో నాకు అంతు చిక్కడం లేదు. ఒకసారి బెడ్రూమ్లోకి వెళ్ళి చూస్తే క్లారిటీ వస్తుంది కదా అనుకుని గబగబా బెడ్రూమ్లోకి వెళ్ళి చూశాను. అభి బెడ్ మీద కనిపించలేదు. రూమ్లో ఎక్కడా లేడు. అంటే ఎంతసేపు ఇంట్లో ఉంది? దెయ్యమా? ఇక వెంటనే హాల్లోకి పరుగు తీశాను. డోర్ తీయాలంటే భయంగా ఉంది. అప్పుడే నా ఫోను రింగ్ అయ్యింది. చూస్తే అభి ఫోన్ చేస్తూ ఉన్నాడు. ఫోన్ ఎత్తి భయంగా హలో అన్నాను. హాయ్ రమ్య, ఉన్నావా ఇంట్లో? పోయావా? డోరు ఎంతసేపటి నుండి కొడుతున్నాను, ఎందుకు తీయట్లేదు? ఏం చేస్తున్నావు అని అరిచాడు. అప్పుడు తనే నిజమైన అభి అని క్లారిటీ వచ్చింది. ఇక నెమ్మదిగా డోర్ తీశాను. అభి ఇంట్లోకి అడుగు పెట్టగానే మళ్ళీ అదే ప్రశ్న వేశాడు, డోర్ ఎందుకు తీయలేదు అని. జరిగింది చెప్పేద్దామనుకున్నాను. మళ్ళీ టెన్షన్ పడతాడు అనుకుని, అభి అది ఒంట్లో బాగోలేదు, పడుకున్నాను, అందుకే లేవలేకపోయాను అని సర్ది చెప్పాను. సరే నాకు బాగా ఆకలిగా ఉంది, వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను, కలిసి తిందాం అని బెడ్రూమ్లోకి వెళ్ళాడు. అప్పుడు కాస్త ఊపిరి తీసుకున్నాను. డిన్నర్ టేబుల్ దగ్గర కూర్చుని సెట్ చేస్తున్నాను. కానీ మనసులో మట్టుకు ఇంకా టెన్షన్గానే ఉంది. ఎవరే ఉంటారు? దయ్యమా? అదంతా నా భ్రమ? పోనీలే, అభి వచ్చేసాడుగా అనుకుని అభి కోసం ఎదురు చూస్తూ ఉన్నా. అలా చాలాసేపు గడిచిపోయింది. అభి ఏంటి ఇంకా రాలేదు అని నేను బెడ్రూమ్లోకి వెళ్ళి చూశాను. ఈసారి మళ్ళీ నా భ్రమ ఎగిరిపోయింది. బెడ్పై ఇంతకుముందు అభి ఎలా పడుకుని ఉన్నాడో అలానే ఈ అభి కూడా దుప్పటి నిండుగా కప్పుకుని పడుకుని ఉన్నట్లు కనిపించాడు. నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. అసలు అక్కడ పడుకుంది ఫస్ట్ వచ్చిన అభినా లేక ఇప్పుడు వచ్చిన అభినా? అసలు వాళ్ళిద్దరూ అభిలేనా లేక ఆత్మలా? ఇది ఇంతకీ నిజమా లేక నా కల అనుకుని గట్టిగా గిచ్చుకున్నాను. అబ్బా, ఇది కల కాదు, నిజమే అని నాకు అర్థమయ్యింది. ఇంకా వణుకు పుట్టింది. అభి దగ్గరికి వెళ్తూ ఉన్నాను. బెడ్ పక్కనే నిలబడి దేవుణ్ణి తలుచుకుంటూ దుప్పటిని నెమ్మదిగా తీశాను. అంతే, గట్టిగా అరుస్తూ అభి లేచాడు. ఆ అరుపుకు భయపడి నేను కింద పడి అరిచేశాను. తర్వాత మెల్లగా లేచి అభి మొహాన్ని చూశాను. అభి వణుకుపోతూ పిచ్చోడులాగా ఎవరినో చూస్తున్నట్లు చూశాడు. ఎదురుగా నేను కనిపించగానే, రమ్య, ఎవరైనా వచ్చారా? ఎవరైనా బెల్ కుట్టారా? ఎవరైనా లోపలికి వచ్చారా? ఎవరూ రాలేదు కదా? కాలింగ్ బెల్లు ఎవరూ కొట్టలేదు కదా? నువ్వు తలుపు తీయలేదు కదా అని భయంతో అడిగేసరికి నేను భయంగా చెప్పాను. అభి, ఇందాక కాలింగ్ బెల్లు ఎవరో కొట్టారు. హైవోల్ నుంచి చూస్తే నీలానే కనిపించాడు. భయమేసి నీకు చెప్దామని నీ రూమ్కి వచ్చి చూశాను. నువ్వు రూమ్లో ఎక్కడా కనిపించలేదు. అప్పుడు నువ్వు నిజం కాదనుకుని తనే నిజమనుకుని తలుపు తీశాను. ఆ అభి నీలా కాకుండా కూల్గా మాట్లాడి మళ్ళీ వస్తానని బెడ్రూమ్లోకి వచ్చాడు. ఎంత వెయిట్ చేసినా రాకపోవడంతో నేను వచ్చి చూశాను. నువ్వు అలానే ఉన్నావు. నాకు నిజంగా ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అభి. నువ్వు అప్పుడు రూమ్లో ఎందుకని కనిపించలేదు అని నేను అడిగితే ఆ టైంలో వాష్రూమ్లో ఉన్నానని చెప్పాడు. ఆ వెంటనే భయపడిపోతూ, అయిపోయింది, అంతా అయిపోయింది రమ్య, ఈ రోజుతో నా పని అయిపోయింది, ఇప్పుడు అది వచ్చి నన్ను చంపేస్తుంది అంటూ ఏడుపు మొదలుపెట్టాడు అభి. నేను కంగారు పడుతూ, అభి, ఎవరు నిన్ను చంపేది? ఏం జరిగింది అభి? ఇప్పుడైనా చెప్పు, నేను ఉన్నాను కదా, ప్లీజ్ అభి అంటూ అభిని హత్తుకుని అడిగాను. తప్పు చేశాను రమ్య, పెద్ద తప్పు చేశాను. తాగి డ్రైవ్ చేయడమే కాకుండా ఓ అమ్మాయి ప్రాణాలు కూడా తీసేశాను. వీకెండ్ అని ఫ్రెండ్స్తో తాగి కార్ డ్రైవ్ చేస్తూ హైవే మీద వస్తూ ఉండగా ఓ అమ్మాయి రోడ్డు దాటుతూ కనిపించింది. తాగిన మైకంలో నా కారు కంట్రోల్ అవ్వలేదు. అదే వేగంతో ఆ అమ్మాయిని గుద్దేశాను. వెంటనే
ఎలాగోలా కారు ఆపి వెళ్ళి చూశాను. ఇంకా ఆ అమ్మాయి ప్రాణాలతోనే ఉంది. హాస్పిటల్కి తీసుకువెళ్తే బతికేదేమో, కానీ నేను భయంతో ఆమెను అక్కడే వదిలేసి కారులో వస్తూ ఉన్నాను. మధ్యలో మళ్ళీ అదే అమ్మాయి రోడ్డు దాటుతున్నట్లు కనిపించింది. అలా ఇంటికి వచ్చేదాకా చాలా చోట్ల కనిపిస్తూనే ఉంది రమ్య. అది ఆ అమ్మాయి ఆత్మ నన్ను చంపడానికి నా వెంట వస్తుందని నాకు అర్థమయ్యింది. అందుకే ఇంటికి రాగానే అలా బిహేవ్ చేశాను. ఐఆమ్ సారీ రమ్య. తను నన్ను చంపేస్తుంది. నాకు చావాలని లేదు, నిన్ను వదిలి వెళ్ళాలని లేదు. నన్ను కాపాడు రమ్య, ప్లీజ్ అంటూ వేడుకుంటూ ఉండగా రూమ్లో హఠాత్తుగా కరెంటు పోయింది. ఒక్కసారిగా బయట వాతావరణం అంతా మారిపోయింది. భయానకంగా ఈదురుగాలులు, ఆకాశంలో ఉరుములు మెరుపులు. కిటికీలు దబేల్ దబేల్మంటూ తెరుచుకున్నాయి. కిటికీలో నుండి మెరుపులు మెరవగానే బెడ్పై ఉన్న అభికి నా వెనకాలే జుట్టు గాలిలోకి లేస్తూ ఓ అమ్మాయి నిలబడినట్లు కనిపించిందట. రమ్య, ఆ అమ్మాయి నీ వెనకాలే ఉంది, జుట్టు వెరిపూసుకుని ఉంది, ఇంట్లోకి వచ్చేసింది రమ్య అంటూ భయపడిపోతూ బెడ్ కిందకు దూరేశాడు అభి. నేను భయంతో వెనక్కి చూశాను. అక్కడ ఎవ్వరూ లేరు, ఎవ్వరూ కనిపించలేదు. అభి, భయపడకు, ఇక్కడ ఎవ్వరూ లేరు, నువ్వు పైకి రా అంటూ బెడ్ కింద నుంచి అభిని బయటకు తీసుకువచ్చాను. అభి వణుకుపోతూ బయటకు వచ్చాడు. చుట్టూ చూశాడు. ఇక్కడ ఎవ్వరూ లేరు. రిలాక్స్ అవ్వబి, దేవుడి గదిలోకి వెళ్దామా, పద అని రూమ్ బయటకు తీసుకువచ్చాను. ఇద్దరం గదివైపు వెళ్తున్నాము. కానీ ఇంకో 10 అడుగులు దూరం ఉందనగా అప్పుడే బెడ్రూమ్ నుండి నేను ఏమండి తలుపు తీయండి, తలుపు తీయండి అని అరుస్తూ ఉన్నాను. గది తలుపులు వాటంతటవే మళ్ళీ తెరుచుకున్నాయి. నేను అభి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాను. ఏంటభి, నన్ను వదిలేసొచ్చావు అని అనగానే, అయితే రమ్య, ఇప్పటి వరకు నాతో ఉన్నది నువ్వు కాదా? అయ్యో లేదండి, నేను గది లోపల ఉండిపోయాను. గదేమో లాక్ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడే దానంతటది తెరుచుకుంది, ఏమైందండి అని అడిగాను. ఆయన, ఏమో రమ్య, అంతా భయం భయంగా ఉంది. నన్ను దేవుడి గదికి తీసుకువెళ్తానని చెప్పి అటు అలా తీసుకువెళ్ళింది. ఇటు దేవుడి గది కాదు కదా అనేటప్పటికల్లా నా దగ్గరున్న నీ రూపం అదృశ్యమయ్యింది అని భయం భయంగా చెప్తున్నాడు. ఏంటండి ఇప్పుడు ఏం చేద్దాము అని నేను అడిగాను. అంతలోనే కరెంటు కూడా వచ్చింది. ఆమె ఎక్కడా కనిపించలేదు. మళ్ళీ ఎవరో తలుపు కొడుతున్న చప్పుడు వినిపిస్తుంది. మళ్ళీ ఎవరొచ్చారు అనేసి భయం భయంగా మా ఇద్దరము డోర్ వైపే చూస్తున్నాము. మళ్ళీ అదే పనిగా డోర్ మోగుతూనే ఉంది. నెమ్మదిగా డోర్ దగ్గరికి వెళ్ళి ఐహోల్లో నుంచి బయటకు చూసాము. బయట పోలీసులు ఉన్నారు. ఏమండి, బయట ఇన్స్పెక్టర్ ఉన్నాడు, యాక్సిడెంట్ గురించి అయి ఉంటుంది. అప్పుడు అభి, రమ్య, నేను ఇంట్లో ఉండే కన్నా స్టేషన్లో ఉంటేనే సేఫ్ అనిపిస్తుంది, నువ్వు డోర్ తీయి అన్నాడు. నేను వెళ్ళి డోర్ తీశాను. ఇన్స్పెక్టర్ లోపలికి వచ్చి, మీ హస్బెండ్ యాక్సిడెంట్ చేసి హాయిగా ఇంట్లో నిద్రపోతున్నాడా, పిలవండి అని అన్నాడు. అప్పుడు అభి వచ్చి ఇన్స్పెక్టర్ దగ్గర నిజాన్ని ఒప్పుకున్నాడు. తర్వాత నన్ను చూస్తూ, రమ్య, నువ్వు వెంటనే మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపో, నేను ఎలాగైనా వస్తాను, జాగ్రత్తగా ఉండు అని అన్నాక, నువ్వు సేఫ్గా ఉండు అభి అనేసి నేను కూడా చెప్పాను. ఇక ఇన్స్పెక్టర్ అభిను అరెస్ట్ చేసి గేటు బయటకు తీసుకుని వెళ్ళాడు. రోడ్డుపై ఎక్కడా పోలీస్ జీపు కనిపించలేదు. అభి అనుమానంగా అడిగాడు, సార్, మీరు ఎలా వచ్చారు? ఇక్కడ మీ వెహికల్ ఏం కనిపించడం లేదు, ఇప్పుడు మనం ఎలా వెళ్తాము అంటూ ఇన్స్పెక్టర్ని చూస్తూ అభి అడిగాడు. వెంటనే ఇన్స్పెక్టర్ అభి వైపు చూస్తూ, నువ్వు వెళ్ళాలంటే బండి ఎక్కనవసరం లేదు అభి, ఆ బండి కింద నువ్వు పడితే డైరెక్టర్గా వెళ్ళిపోతావు అంటూ అభినే చూశాడు. అభికి విరాట్ మొహంలో మరో మొహం కనిపించింది. అప్పుడే వెనక నుండి కారు వేగంగా దూసుకుని వస్తుంది. విరాట్ మొహాన్నే భయపడుతూ చూస్తున్న అభి క్షణకాలంలో అభి కంటికి కటిక చీకటి కనిపిస్తూ ఉంది. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు.